Hello everyone, welcome to Campus Overseas. So, ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇట్స్ a complete guide from application till visa for bachelors and masters. So, let's begin. So, before ఈ వీడియో చూసే ముందు మీకు నా పర్సనల్ సజెషన్ ఏంటంటే the previous video we have made a complete video regarding అసలు UK లో చదువుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి అనేది మేము ఒక ఫుల్ వీడియో చేసాము. Please do watch that video before. సో బిఫోర్ అప్లికేషన్ అంటే మీరు ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేసే ముందు నేను ఇచ్చే పర్సనల్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ డూ యువర్ బేసిక్ రీసెర్చ్. సో బేసిక్ రీసెర్చ్ అంటే ఏంటంటే అసలు ఏ యూనివర్సిటీలో చదువుకుందాం అనుకుంటున్నాం, నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, ఎక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకొకటి నీ బడ్జెట్ ఎంత. బేసికల్ గా మోస్ట్ ఆఫ్ ద యూకే యూనివర్సిటీస్ బడ్జెట్ వచ్చేసి మనకి 14 to 16 lakhs ఇన్ బిట్వీన్ ఉంటాయి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ ఏంటి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే యూ వాంట్ టు డూ యువర్ 1 year మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారా, 2 years మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారా. ఇంకొకటి ఏంటంటే ఏ యూనివర్సిటీస్ డిపెండెంట్ కేసెస్ యాక్సెప్ట్ చేస్తాయి. సో ఇవన్నిటికి మీరు బేసిక్ రీసెర్చ్ చేసుకోండి. సో బేసిక్ రీసెర్చ్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫైండ్ ఎ గుడ్ కన్సల్టెంట్ లైక్ క్యాన్వస్ ఓవర్సీస్. సో మేము we have already sent more than 500 students till now to UK and 500 students అంటే 500 happy students. ఓకేనా. సో యూకే లో మేజర్ లొకేషన్స్ వచ్చేసి ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్దర్న్ ఐర్లాండ్. సో ఇవన్నీ 4 మేజర్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి ఒక లొకేషన్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సో మనం జనరల్ గా తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లండన్ ఆర్ అవుట్ లండన్ కి అప్లై చేసుకుంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్ కి మనకు కావాల్సిన బేసిక్ డాక్యుమెంటేషన్ ఏంటంటే మీ 10th ఇంటర్మీడియట్ bachelor's provisional consolidated marks memo and your passport and రెండు letter of recommendations. ఒకవేళ మీకు కనుక గ్యాప్ ఉన్నట్టయితే గ్రాడ్యుయేషన్ తర్వాత 1 year కన్నా ఎక్కువ గ్యాప్ ఉన్నాయంటే యూ హావ్ టు జస్టిఫై యువర్ గ్యాప్. లేకపోతే జాబ్, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టయితే జాబ్ ఎక్స్పీరియన్స్ పెట్టండి. సో యూకేకి ఏంటంటే అప్ టు 10 years వరకు గ్యాప్ యాక్సెప్టెడ్ అన్నమాట. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ కన్సాలిడేట్ చేసిన తర్వాత ఫైండ్ ఏ కన్సల్టెంట్. So we are there with you, Cadmus Overseas. You come to our office, Suchitra Gani, SR Nagar Gani. You come to our office and you meet our counselor. So దీని తర్వాత ఏం చేస్తామంటే we give you a short list. What are the universities, మీకు నచ్చిన యూనివర్సిటీస్ ఏమున్నాయి, మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన యూనివర్సిటీస్ ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీస్. we give you all the short list. ఒక్కసారి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత you have to apply for the universities. So ఈ యూనివర్సిటీస్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే every university asks for a SOP. So we will help you with the SOPs also, statement of purpose. ఈ statement of purpose is all about your మీరు ఏ కోర్స్ కి వెళ్తున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు యూకే కింద చదువుకుంటున్నారు. సో ఇదంతా కన్సిడర్ చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి. సో విల్ హెల్ప్ యూ విత్ దాట్. సో ఒక్కసారి అప్లై చేసిన తర్వాత టు గెట్ యువర్ ఆఫర్ లెటర్స్ ఇట్ విల్ టేక్ మినిమం 7 to 10 working days. ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఆఫర్ లెటర్ రానికి 7 to 10 days పడుతుంది. ఒక్కసారి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి మీకు ఆఫర్ లెటర్ అప్లై చేసి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇది కవర్ చేసే ముందు ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీకు నేను చెప్పేది ఏంటంటే చాలా మంది మేము కౌన్సిలింగ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ యూపీకి వెళ్దాం అనుకుంటారు, బట్ ఎవరి దగ్గర చెక్ బుక్స్ ఉండవు. సో చెక్ బుక్స్ ఎందుకంటే ఒకసారి మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత యూనివర్సిటీకి మీరు ఫీజు పే చేయాలంటే వైర్ ట్రాన్స్ఫర్ నుంచి యూ హ్యావ్ టు పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. దీనికి కంపల్సరీ చెక్ అనేది మ్యాండేటరీ. సో మీరు ఎప్పుడైనా సరే యూకే అప్లికేషన్ చేసే పార్లర్ గానే యూ ఓపెన్ బ్యాంక్ అకౌంట్. సో ఆ బ్యాంక్ అకౌంట్ కి చెక్ బుక్ ఉండేటట్టు చూసుకోండి. సో కమింగ్ టు ద టాపిక్. సో ఒక్కసారి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఈ ఆఫర్ లెటర్ కండిషన్ అన్కండిషనల్ వస్తుంది అనమాట. ఒకసారి IELTS కానీ PT ఉందంటే ఒకవేళ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏం రిక్వైర్మెంట్ లేకుండా దానికి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. సో ఒకసారి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పే యువర్ ఇనిషియల్ డిపాజిట్. సో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఏంటంటే ఇనిషియల్ డిపాజిట్ ఏంటంటే మీ సీట్ యూనివర్సిటీలో కన్ఫర్మ్ చేసుకోవడానికి యూ హావ్ టు మేక్ ఎన్ ఇనిషియల్ డిపాజిట్. సో మాక్సిమం యూనివర్సిటీస్ ఏంటంటే అప్ టు 3,000 to 7,000 pounds ఇనిషియల్ డిపాజిట్ చేయమంటుంది అనమాట. సో ఈ ఇనిషియల్ డిపాజిట్ అనేది ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హావ్ టు డూ ఫ్రమ్ యువర్ అకౌంట్ అనమాట. సో దీనికి ఒకసారి మీరు వైర్ ట్రాన్స్ఫర్ చేసేదానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆఫర్ లెటర్ కానీ, పాస్పోర్ట్ కానీ అండ్ మీ యూనివర్సిటీ బ్యాంక్ డీటెయిల్స్.
సో ఈ 3 డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు బ్యాంక్ లో వచ్చినట్టయితే బ్యాంక్ వాళ్ళు దే విల్ డూ ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో ఒక్కసారి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినాక దే విల్ గివ్ యూ ఏ టీటీ కాపీ. ఆ టీటీ కాపీ మళ్ళా మీరు మాకు తెచ్చిచ్చినట్టయితే we will give it and forward it to the university. Forward చేసిన తర్వాత you will get a confirmation from the university that in Katina 5,000 pounds ఏదైతే we have received it actually. So once your payment is done, so seat confirm అయిన తర్వాత next step వచ్చేసి సో UK లో మేజర్ ఏంటంటే లివింగ్ ఎక్స్పెన్సెస్. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే UK లో ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ వెళ్ళి చదువుకోవడానికి UK గవర్నమెంట్ డిసైడ్ చేసిందంటే ఇంగ్లాండ్ అయితే 12,006 pounds ఉంటాయి, ప్లస్ అవుట్లండ్ అండ్ ఉండాలైతే 9,207 pounds ఉంచాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ హెడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీకి వచ్చింది, సో అతని ట్యూషన్ ఫీజు వచ్చేసి 15,000 pounds ఉంది. సో ఆల్రెడీ స్టూడెంట్ 5,000 pounds ఇనిషియల్ డిపాజిట్ చేశారు. సో రిమైనింగ్ 10,000 pounds. సో రిమైనింగ్ 10,000 pounds ప్లస్ 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ 9,207 pounds మనం ఫండ్స్ ని ఉంచాలి. మనకి పేమెంట్ అయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ హావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ యు. ఎందుకంటే మీకు IELTS కానీ PET లేదు కాబట్టి దే వాంట్ టు టెస్ట్ యువర్ ఇంగ్లీష్ లెవెల్ ఎంత ఉందో అనేది. సో దీనికి బేసికల్ గా ఏంటంటే ఒక స్కైప్ ఇంటర్వ్యూ కావచ్చు, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కావచ్చు. సో దీంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వై యూకే, వై దిస్ కోర్స్ మాడ్యూల్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, and who is sponsoring for this study అని అడుగుతారు. So don't worry, we at Cadmus Overseas we are specialized in training students and all. So మేము 100% క్లియర్ చేపిస్తాం. వన్స్ మీ ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫండింగ్. సో ఫండింగ్ అనేది ఏంటంటే మనకి జరుగుతుంది ఏంటంటే త్రీ టైప్స్ గా మనం చూసుకోవచ్చు. ఒకటి సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ ఎడ్యుకేషన్. సో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే కనుక దట్ షుడ్ బి 28 days old అండ్ ఎడ్యుకేషన్ ఇస్ యాక్సెప్టబుల్ డైరెక్ట్ గా. సో ఈ సేవింగ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏంటంటే దీన్ని ఎవరు స్పాన్సర్ చేయొచ్చు అంటే ఆ సేవింగ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎవరు పేరు ఉన్నారంటే మేజర్ గా స్టూడెంట్ గానీ, ఫాదర్ గానీ, మదర్ గానీ, ఓన్లీ 3 members మీద యాక్సెప్ట్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నో గ్రాండ్ పేరెంట్స్ మీద ఎవరి పేరు మీద యాక్సెప్ట్ చేయరు. సో ఒకసారి మీ ఫండింగ్ 28 days అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిందంటే యూనివర్సిటీస్ కి సబ్మిట్ చేయడం. ఒకసారి మీరు ఫండ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మెడికల్స్ చేయించుకోవాలి. సో మెడికల్స్ అనేది ఏంటంటే బేసికలీ చెక్ ఫర్ యువర్ టీబీ ఉందా లేదా అని చెక్ చేస్తారు అనమాట. ఇట్స్ చెస్ట్ ఎక్స్రే. ఇది ఓన్లీ 2 డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి. ఒకటి జీవైడి పద్మారావు నగర్ హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్ బంజారాహిల్స్. సో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దే విల్ డూ ఏ చెస్ట్ ఎక్స్రే. దానికి 2,000 రూపీస్ అవుతుంది. ఒకసారి మీరు 2,000 పే చేసిన తర్వాత మీకు వచ్చిన ఎక్స్రే సర్టిఫికేట్ ప్లస్ మీ ఫండ్స్ రెండు కలిపి మీరు యూనివర్సిటీస్ కి సెండ్ చేస్తారు. సో యూనివర్సిటీస్ కి సెండ్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ మినిమం 10 to 15 days ఆఫ్ టైం. సో 10 to 15 days ఆఫ్ టైం పడుతుంది అది క్యాష్ రిలీజ్ చేయడానికి. సో కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ, కొంతమంది 4-5 days లోనే క్యాష్ రిలీజ్ చేస్తారు. అండ్ దేర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ కొంతమంది ఓన్లీ ఫైనాన్షియల్స్ కూడా అడగరు, డైరెక్ట్ దే సెండ్ యు క్యాష్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్. ఇది ఏంటంటే ఈ లెటర్ తో యూ కెన్ ఫైల్ యువర్ వీసా. సో ఈ క్యాష్ లెటర్ లో ఏముంటుందంటే మీరు ఏ కోర్స్ కి పోతున్నారు, ఎంత ఫీజు పే చేశారు, అండ్ మీ పాస్పోర్ట్ నంబర్ ఎంత. సో ఎవ్రీథింగ్ ఇస్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ టు అప్లై ఫర్ వీసా. వన్స్ ఒకసారి క్యాష్ వచ్చేసిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ వీసా ఫైలింగ్. సో వీసా డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే సో ఎవ్రీథింగ్ UK లో ఎంత ఈజీయో అంత కాంప్లికేషన్ కూడా ఉంటుంది. సో దట్స్ ద రీజన్ యూ ఫైండ్ ఎ గుడ్ కన్సల్టెంట్ who has more experience in visa and a certified counselor. So we at Cadmus Overseas we are a certified counselor for UK. So మీరు మా దగ్గరకు వచ్చిందంటే we will guide you for visa filing. So visa filing లో మన టాపిక్ వచ్చినట్టయితే visa filing లో there are 3 types of visas. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ వీసా, ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ. సో స్టాండర్డ్ వీసా వచ్చేసి మనకి దీని డ్యూరేషన్ ఏంటంటే 15 to 30 days పడుతుంది మీకు వీసా రావడానికి. ఇంకొకటి ప్రయారిటీ వచ్చేసి 5 working days లో వస్తుంది. అండ్ సూపర్ ప్రయారిటీ ఏంటంటే 1 working day లో వస్తుంది అనమాట. సో ఈవెన్ ఈ వీసా టైప్స్ ని బట్టి ప్రైసెస్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు మనకి జనరల్ వీసా అనుకో 35,000 ఉంటుంది, అదే ప్రయారిటీ వచ్చేసి 56,000 ఉంటుంది. అదే సూపర్ ప్రయారిటీ అంటే 1,40,000 ఉంటుంది అనమాట. సో ఒక్కసారి మీరు వీసా ఫైల్ చేసినప్పుడు మీరు ఏ వీసా వేసుకుంటున్నారో చెక్ చేసుకోవచ్చు. సో మేము యాజ్ ఎ కన్సల్టెంట్ గా వి సజెస్ట్ ఓన్లీ ప్రయారిటీ వీసా.
సో ఒక్కసారి మీరు ఇది పే చేసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ IHS, ఇమిగ్రేషన్ హెల్త్ సర్చ్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూకే గవర్నమెంట్ ఏమంటుందంటే ఎవ్రీ స్టూడెంట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎవరైతే యూకే చదువుకోవడానికి వస్తున్నారో దే షుడ్ బి ఫుల్లీ ఇన్సూర్డ్ అని అంటారు అనమాట. సో ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏ మెడికల్ ప్రాబ్లం వచ్చినా యూకేలో విల్ హావ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్. సో ఇది ఈ IHS ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ డ్యూరేషన్, మీ కోర్స్ డ్యూరేషన్ ని బట్టి దే చార్జ్. బేసికలీ 1 year అయితే 70 to 75,000 ఉంటుంది. సో 2 years మాస్టర్స్ అయితే కనుక ఇట్ విల్ బి లైక్ 1,10,000 to 1,20,000 అవుతుంది. సో ఒక్కసారి మీరు వీసా ఫీజ్ పే చేశారు, IHS ఫీజ్ పే చేశారు. సో వన్స్ యూ హ్యావ్ యువర్ మెడికల్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ రెడీ, మీరు వీసా స్లాట్ బుక్ చేసుకోండి. వీసా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత యూ ఫైల్ యువర్ వీసా. ఒక్కసారి వీసా ఫైల్ చేసిన తర్వాత విత్ ఇన్ 5 days యూ విల్ గెట్ యువర్ వీసా. సో ఒక్కసారి మీకు స్టూడెంట్ కి వీసా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఇమీడియట్లీ చేయాల్సింది ఏంటంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి. సో మీరు ఏంటంటే వీసా వచ్చిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ మీరు ఎంత ఇమీడియట్ గా బుక్ చేసుకుంటే అంత ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూకే గురించి మా డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ ఉంది. సో ప్లీజ్ డూ జాయిన్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్ ఫర్ యూకే. So and apart from that, please do subscribe and share. Thank you.